మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించిన చర్చ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మెండంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువులు ఆశీర్వాదం ఇచ్చారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మెండంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గతంలో పాలకులు ఎవరూ చేయని విధంగా మెదక్ చర్చికి 30 కోట్లు మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్తో పాటు మెదక్ అధ్యక్ష మండలం గురువులు శాంతయ్య గురువులు తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ముఖ్యులకు, బిషప్ తండ్రి గారికి, ఇతర ముఖ్య పాస్టర్లకు, అదేవిధంగా మరి ఇవాళ మిన్పూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసిన మా మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నేను ఎప్పుడు చెప్తుంటా, మీ అందరూ తెలుసు, 10 ఏళ్ళు మనని, మన గ్రామాన్ని, మన మెదక్ చర్చిని ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా గత 10 ఏళ్ల మన మెదక్ చర్చికి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మిన్పూర్ చర్చికి నేను రావడం మొదటిసారి కాదు, చాలా సార్లు రావడం జరిగింది. మరి దీని అభివృద్ధికి కూడా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మరి అందించే ఒక బాధ్యత మరి నేను తీసుకుంటా ఉన్నాను అని చెప్పి ఇదే కాకుండా మన మెదక్ పేరు ప్రఖ్యాత మరి పెంచిన మెదక్ చర్చిని 10 ఏళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటిది ₹1, ₹2 కాదు, దాదాపు 30 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా మెదక్ చర్చిని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మెదక్ చర్చే కాదు, మరి మెడికల్ కాలేజ్ అయితేనేమి, మరి ఇంతకు ముందు చిన్న మందు కావాలన్నా పక్కన పటాన్ చెరుకో సంగారెడ్డికో పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ బయటి నుంచే మరి మన మెదక్ వచ్చి మందులు తీసుకుపోయే విధంగా మరి మన మెదక్ లో సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదున్నా మేము మాటలు చెప్పాం తల్లి, మీ కళ్ళ ముందే మీరే మాకు చెప్పేటట్టు అభివృద్ధి చేస్తూ మరి మీ అందరు కూడా చూపిస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మరి హృదయపూర్వకంగా మాటిస్తూ, మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇక చాలా విషయాలు మాట్లాడాలని మీతోటి. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి నేను ఎక్కువ విషయాలు మీతో మాట్లాడలేకపోతా ఉన్నా. తర్వాత మళ్ళా మీ మిన్పూర్ గ్రామానికి వస్తాం, మళ్ళా పాపన్నపేట మండలికి వస్తాం, మళ్ళా వచ్చి మీ సమస్యలు, మీ కష్టాలు అన్ని కూడా మీతో చర్చించి అన్ని కష్టాలు, అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా